హృదయము సరిగా లేకపోతే కొన్నిసార్లు మేలు కంటే కీడే పొందుకొని వెళ్తామేమో ఈ గెహాజీ లాగా. దేవుని సన్నిధికి వచ్చిన మనం అడుగుదాం, ప్రభా నిన్ను ఏం అడగాలో నాకు నేర్పించాయి, నేనేం ఆశించాలో నాకు నేర్పించు, నేనేమి ప్రార్థించాలో నాకు నేర్పించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని. దేవుని మందిరానికి వచ్చాం, అందరికీ మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరినీ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరినీ ఉన్నతమైన స్థానానికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషుల వైపు చూసి ఆశపడిన గెహాజీ వంటి బ్రతుకు మనకు వద్దండి. గెహాజీ అనుకున్నాడు ఈయన ఇస్తే బాగుండని. గెహాజీ దేవా నాకు ఇవ్వని అడుగుంటే దేవుడు ఇంకా వెండి, ఆ తర్వాత బట్టలే కాదు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి గెహాజీకి ఇచ్చిండేవాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము మనుషుల వైపు నుండి కాకుండా దేవుని వైపు ఒక్కసారి మన దృష్టిని మరల్చి ప్రభువుని అడుగుదాం, నా ఆశీర్వాదాలు నీ వద్ద నుండి రావాలని నేను కోరుకుంటున్నా.